పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ కేసులో నిందితులు అరెస్ట్. ఈ నెల 16వ తేదీ గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం సాయంత్రం 4:30 సమయంలో గుంటూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గల కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. నిందితులలో సత్తెనపల్లి రాకేష్ ప్రధాన నిందితుడితో పాటు మరో 5గురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుండి చోరీ చేసిన 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఏలూరు జిల్లా పేడపాడుకు చెందిన రాకేష్ పై ఇప్పటికే 34 చోరీ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు నిందితుడిపై ప్రత్యేక నిఘా పెట్టడంతో అక్కడి నుండి మకాం మార్చి గుంటూరుకు వచ్చి జిల్లాలో అర్ధరాత్రి వేళ తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన ఒక కారును, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు.